ఆడపిల్ల వివాహం చేసి కళ్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకుందామని వెళ్తే గెజిటెడ్ సంతకం తప్పనిసరి కావడంతో గ్రామీణ ప్రాంత మహిళలకు తిప్పలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందిన దొమ్మాట ఎల్లవ్వ, మొగుళ్ళ లక్ష్మిలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ కూతుర్ల వివాహం చేసి కళ్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకుందామంటే గెజిటెడ్ సంతకం కోసం అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ సంతకం పెట్టడం లేదని వాపోయారు. రెవెన్యూ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్దకు ఎన్నిసార్లు తిరిగినప్పటికీ అధికారులు మాత్రం మేము కళ్యాణ లక్ష్మి దరఖాస్తులపై గెజిటెడ్ సంతకం చేయమని తేల్చి చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కళ్యాణ లక్ష్మి దరఖాస్తులపై సంతకం పెట్టే విధంగా చూడాలని కోరుతున్నారు. తిరిగి అలసిపోయినాము. ఏ సారన్నా దయచేసి సంతకం పెట్టవలసింది. అందరికీ నమస్కారం. మాది గ్రామం మిరుదొడ్డి, మండలం మిరుదొడ్డి. మా చెల్లెలు, మా అమ్మమ్మ అయితే పెళ్ళయి 5 నెలలు 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా పెళ్ళి అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా 6 నెలల లోపు కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పారు. ఎవరు కూడా ఇస్తలేరు, పట్టించుకుంటలేరు. ఏ సార్ దగ్గరికి తిరిగినా కూడా పట్టించుకుంటలేరు. మాకు పట్టించుకొని కళ్యాణ లక్ష్మి రావాలని మేము కోరుతున్నాము. ఇప్పటి వరకు సంతకాలు చేయమంటే కూడా మాకు సంతకాలు చేయట్లేదు. ఏ సార్ దగ్గరికి, ఏ ఆఫీస్ దగ్గరికి పోయినా కానీ సంతకాలు అడిగినా కూడా, మేము బతిలాడి అడిగినా కూడా మాకు సంతకాలు చేయట్లేదు. చేసి మాకు కళ్యాణ లక్ష్మి రావాలని మేము కోరుకుంటున్నాము. ఆ అమ్మాయికి కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆమెకి భర్త లేదు, నాకు కూడా భర్త లేడు. ఏదో బాధపడి చేసిన దానికి ఇప్పుడు వస్తుందని మేము అనుకొని తిరుగుతున్నాము. అయినా కూడా వస్తలేదు. రావాలని కోరుతున్నాము. సంతకాలు పెట్టి మాకు వచ్చేటట్టు చూడండి.